అందరికి ముందుగా నమస్కారం. విదేశీ వ్యాపారం మరియు వర్తక విధానము, ట్రేడ్ పాలసీ అనే ఈ చాప్టర్లో ప్రజెంట్ మనము బీఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. విదేశీ వ్యాపారాల చెల్లింపు శేషం బీఓపి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటికే ఈ బీఓపి అంటే ఏంటి అనే దాని గురించి, అంటే దాని యొక్క డెఫినేషన్ని, అదేవిధంగా ఈ బీఓపిలో ఏ అంశమైనా కానీ డబల్ ఎంట్రీ పద్ధతి ద్వారా నమోదు చేస్తారు. అదేవిధంగా ఈ బీఓపిలో 2 ఖాతాలు ఉంటాయని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. బీఓపిలో 2 ఖాతాలు ఉంటాయని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకటేంటి కరెంట్ ఖాతా, 2 మూలధన ఖాతా. అయితే ప్రజెంట్ మనము కరెంట్ ఖాతా గురించి మాట్లాడుతున్నాం. ఈ కరెంట్ ఖాతాలో ఏ అంశమైనా కానీ 2 విధాలుగా నమోదు చేస్తారని, ఒకటి ఎఫ్ఓబి, 2 సిఐఎఫ్. ఎఫ్ఓబి అంటే ఏంటి, సిఐఎఫ్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎఫ్ఓబి అంటే దీంట్లో రవాణా బీమా ఆ ఖర్చులు ఉండవు. అదేవిధంగా సిఐఎఫ్ అంటే రవాణా బీమా ఖర్చులు ఉంటాయి అని మనం మాట్లాడుకోవడం జరిగింది. సరే, రైట్. ఇంకా ఇది మనం ప్రీవియస్గా మాట్లాడుకుంది. ఇప్పుడు ఈ క్లాస్ జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్, ఈ బీఓపిలో ఉన్నటువంటి అంశాలు ఏదైనా కానీ ప్రతిదీ కూడా డబల్ ఎంట్రీ పద్ధతిలో రాస్తామని చెప్పడం జరిగింది మనం. అంటే బీఓపి అంటే ఎడమ ఉంటుంది, అంటే ఎడమ వైపు ఉంటుంది, కుడివైపు ఉంటుంది. ఈ 2 వైపులు రాస్తాం మనం. సాధారణంగా ఎడమ వైపు ఏం రాస్తామని చెప్పాను, ఎడమవైపు రాబడులు రాస్తాం, కుడివైపు చెల్లింపులు రాస్తాం. బీఓపిలో ఎడమ కుడి 2 వైపులు రాస్తాం. ఎడమవైపు రాబడులు రాస్తాము, కుడివైపు చెల్లింపులు రాయడం జరుగుతుంది. ఓకే, బీఓపిలో ఎన్ని ఖాతాలు ఉంటాయి? బీఓపిలో ఎన్ని ఖాతాలు ఉంటాయి ఇప్పుడే చెప్పాను, 2 ఖాతాలు. ఒకటేంటి కరెంటు ఖాతా, 2 మూలధన ఖాతా. కరెంటు ఖాతా, మూలధన ఖాతా. ఈ కరెంటు ఖాతా అనేది ఒక ప్రవాహ భావన. కరెంటు ఖాతా అనేది ఫ్లో కాన్సెప్ట్. మూలధన ఖాతా అనేది స్టాక్, నిల్వ భావన. ఓకే, రైట్. ఇప్పుడు కరెంటు ఖాతాలో 3 అంశాలు ఉంటాయని మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కరెంటు ఖాతా గురించి ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. కరెంటు ఖాతాలో ఎన్ని అంశాలు ఉంటాయి? కరెంటు ఖాతాలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి వస్తువులు, 2 సేవలు, 3 ఏకపక్ష బదిలీలు. నేను గతంలో ఏకపక్ష బదిలీని ఆదాయం కూడా రాశాను, ఏదైనా రాయొచ్చు. సరే, ఈ కరెంటు ఖాతాలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి వస్తువులు, 2 సేవలు, 3 ఏకపక్ష బదిలీలు. అంటే వస్తువులు ఎగుమతులు దిగుమతులు, సేవలు ఎగుమతులు దిగుమతులు, ఏకపక్ష బదిలీలు. సరే, మన మొదట వస్తువులు అనే అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. మొదటి అంశం గురించి మాట్లాడదాం, ఆ తర్వాత సేవలు, ఆ తర్వాత ఏకపక్ష బదిలీల గురించి మాట్లాడదాం. టోటల్గా కరెంట్ అకౌంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. రైట్, మనం ప్రజెంట్ వస్తువులు. ఇక్కడ బీఓపిలో ఎలా రాస్తాం సార్? రాస్తాం చూడండి, రాబడి, చెల్లింపు.
ఇప్పుడు రాబడి చెల్లింపులు మొదటి ఇప్పుడు ఏంది దేని గురించి మాట్లాడుతున్నాం? వస్తువులు. అంటే వస్తువు ఎగుమతి, వస్తు దిగుమతి. అంటే బీఓపీలో ఏ అంశమైనా కానీ రెండు వైపులు రాయాలి. బీఓపీలో భాగమే కదా కరెంటు ఖాతాలో భాగమే కదా ఈ వస్తువు వ్యాపారము. అంటే వస్తువు దిగుమతులు ఎగుమతులు ఈ రకంగా రాస్తారు. ఓకే, సరే. ఈ వస్తువులు ఎగుమతులు దిగుమతులు, ఇక్కడ సముద్రం దగ్గర కస్టమ్స్ అధికారులు ఉంటారు కదా. సముద్రం వద్ద ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులకు ఈ వస్తువులు ఎగుమతి చేయడం దిగుమతి చేయడము వాళ్ళ కంటే కనపడతాయా కనపడవా? కనపడతాయి. కాబట్టి ఈ వస్తువులు ఎగుమతులు దిగుమతుల్ని మరొక రకంగా కూడా అంటారు. వీటిని ఏమంటారంటే దృశ్యాంశాల వ్యాపారము. ఏమంటారు? దృశ్యాంశాల వ్యాపారం అని కూడా అంటారు. విజిబుల్ ట్రేడ్. వస్తువులను ఎగుమతి చేయడం దిగుమతి చేసే వ్యాపారాన్ని అంటే ఆ వ్యాపారం కంటికి కనపడుతుంది కాబట్టి దాన్ని దృశ్యాంశ వ్యాపారం అని పిలుస్తారు, విజిబుల్ ట్రేడ్. వస్తువుల ఎగుమతులు దిగుమతుల వ్యాపారాన్ని మర్చెంటైజ్డ్ గూడ్స్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మర్చెంటైజ్డ్ గూడ్స్ అని కూడా పిలుస్తారు. వస్తువులను ఎగుమతి దిగుమతికి సంబంధించిన అంశాన్ని, ఈ వస్తువులు ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశాన్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, దీన్ని బీఓటీ అంటారు. ఓకే, జాగ్రత్తగా వినాలి. వస్తువుల్ని మనం ఎగుమతి చేస్తాం, వస్తువులను దిగుమతి చేసుకుంటాం. ఈ వస్తువుల్ని ఎగుమతి చేయడం దిగుమతి చేయడం సముద్రం వద్ద ఉన్నటువంటి కస్టమ్ అధికారుల కంటికి కనపడతాయి కాబట్టి ఈ వ్యాపారాన్ని దృశ్యాంశాలు, దృశ్యం అంటే కనపడడం, దృశ్య అంశాలు అంటే కనపడే అంశాలు. ఓకే, కాబట్టి దీన్ని విజిబుల్ ట్రేడ్ అని కూడా అంటారు. వస్తువు ఎగుమతులు దిగుమతులను మర్చెంటైజ్డ్ గూడ్స్ అని కూడా అంటారు. ఈ వస్తువులు ఎగుమతులకు సంబంధించిన అంశాన్ని బీఓటీ, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. ఈ బీఓటీ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసే ఎగుమతులు అనేవి మనం చేసుకునే దిగుమతులకి సమానంగా ఉంటే, మనం చేసే ఎగుమతులనే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్, మనం చేసే ఎగుమతులు అనేవి మనం చేసే దిగుమతులకు సమానంగా ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ బ్యాలెన్స్ అంటే వర్తక శేషం అంటారు తెలుగులో బీఓటీని. వర్తక శేషం అనేది ఒకసారి రాస్తాను చూడండి. వర్తక శేషం అనేది సమతుల్యంలో ఉంది అని. బీఓటీ ఇన్ బ్యాలెన్స్ అంటే మనము 1,000 కోట్ల విలువ కలిగినటువంటి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసాం. అదే రకంగా 1,000 కోట్ల విలువ కలిగినటువంటి వస్తువుని మనం దిగుమతి చేసుకున్నాం. అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏ రకంగా ఉంటుంది? బ్యాలెన్స్గా సమతుల్యంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, మనం చేసే ఎగుమతులు అనేవి మనం చేసుకునే దిగుమతుల కంటే ఎక్కువ ఉంటే, ఓకే,
మనం చేసుకునే దిగుమతుల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు బీఓటీ ఎలా ఉంటుంది? బీఓటీ ఇన్ సర్ప్లస్, అంటే బీఓటీ మిగులులో ఉంటుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1500 కోట్ల విలువైనటువంటి వస్తువుని మనం ఎక్స్పోర్ట్ చేశాం. కేవలం మనము 1000 కోట్ల విలువ కలిగినటువంటి వస్తువులు మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే 500 కోట్ల మిగులు మనకే ఉంది, అంటే బీఓటీ సర్ప్లస్లో ఉంది. దీని తెలుగులో ఎలా చెప్తాం? వ్యాపార శేషం అనుకూలత. ఓకే, అంటే వ్యాపార శేషం అనేది అనుకూలంగా ఉంది, వర్తక శేషం అనేది మిగులులో ఉంది. ఓకే, నెక్స్ట్ మిగిలిందేముంది అంటే మనం చేసే ఎగుమతులు అనేవి మనం చేసుకునే దిగుమతుల కంటే తక్కువ ఉంటే డెఫిషిట్ ఇన్ అ బీఓటీ, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో లోటు ఉంటుంది, అంటే వర్తక శేషం అనేది లోటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పోర్ట్స్ అనేవి కేవలము 500 కోట్లు అనుకుంటే మన ఇంపోర్ట్స్ అనేవి 1000 కోట్లు, అంటే మరో 500 కోట్లు డెఫిషిట్లో ఉంది బీఓటీ. ఈ రకంగా బీఓటీ అనేది బీఓటీ సమతుల్యంలో, బీఓటీ మిగులులో, బీఓటీ లోటులో, ఈ రకంగా బీఓటీని 3 రకాలుగా మనం చెప్పవచ్చు. బీఓటీ దేనికి సంబంధించింది? కేవలము వస్తువులు ఎగుమతులు దిగుమతులకు సంబంధించింది మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఎగుమతుల్లో నుంచి దిగుమతులు తీసేస్తే ఏమొస్తుందో మనకు? ఎగుమతుల్లో నుంచి దిగుమతులను తీసేస్తే మనకు నికర ఎగుమతులు, నెట్ ఎక్స్పోర్ట్స్ వస్తాయి, అంతే కదా. ఎగుమతుల్లో నుంచి దిగుమతులను తీసేస్తే మనకు నికర ఎగుమతులు వస్తాయి. నికర ఎగుమతులను కూడా 3 రకాలుగా చెప్పవచ్చు. అంటే ఈ నికర ఎగుమతులు కూడా 3 రకాలుగా ఉంటుంది. చూడండి, నెట్ ఎక్స్పోర్ట్స్ కూడా 3 రకాలుగా ఉంటుంది. అది ఒకసారి మీరు గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ అంటే నికర ఎగుమతుల వాల్యూ 0 అయితే, అంటే ఎగుమతుల నుంచి దిగుమతులను తీసేస్తే అది 0 వస్తే అంటే అది X=M అని. నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది పాజిటివ్లో ఉంటే, ధనాత్మకంగా ఉంటే X>M అని. నెట్ ఎక్స్పోర్ట్స్ అనేవి నెగిటివ్లో, రుణాత్మకంలో ఉంటే X>M అని. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మొదటి ఎగ్జాంపుల్కి మాట్లాడుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ X అనేది, ఫస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ X అనేది ఒక 100 కోట్లు అనుకుందాం. M అనేది 100 కోట్లు. అంటే ఎక్స్పోర్ట్స్ 100 కోట్లే, ఇంపోర్ట్స్ 100 కోట్లే. 100 కోట్ల నుంచి అంటే ఇప్పుడు X-M చేయాలి కదా. ఇప్పుడు చేస్తే మనకి ఎంత వస్తుంది? 0. అంటే ఎక్స్ వాల్యూ M వాల్యూ అంటే ఎక్స్పోర్ట్ వాల్యూ, ఇంపోర్ట్ వాల్యూ, ఎగుమతుల వాల్యూ, దిగుమతుల వాల్యూ రెండు సమానంగా ఉన్నప్పుడే కదా 0 వచ్చేది. అంటే నెట్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఎంత? 0. ఇది ఎప్పుడు జరుగుతుంది? X=M.
అంతేనా? సరిపోయిందా లేదా? ఫస్ట్ది సరిపోయింది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 1500 కోట్లు, ఎం అనేది 1000 కోట్లు. అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎం నెట్ ఎక్స్పోర్ట్స్ తీయాలి కదా. ఇప్పుడు ఎంత వస్తుంది మనకు అంటే ఇది పాజిటివ్ ప్లస్ 500 అంటే అంటే రిజల్ట్ మనకు పాజిటివ్లో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఎం ఉంది కదా, అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ రకంగా వస్తుంది. చూసారా? అంటే ఇది రెండో దాని గురించి చెప్పా. ఇప్పుడు మూడోది చూడండి. ఎక్స్పోర్ట్స్ అనేవి 500 కోట్లు, ఇంపోర్ట్స్ అనేవి 1000 కోట్లు. ఇప్పుడు మనం ఎక్స్ మైనస్ ఎం చేద్దాం. ఎక్స్ మైనస్ ఎం చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్ అంటే 500, ఎం అంటే 1000. రిజల్ట్ ఎంత వస్తుంది? -500. అంటే అంటే ఆన్సర్ నెగిటివ్లో వచ్చింది. ఓకే, ఈ రకంగా మన ఎగ్జాంపుల్తో కూడా మనం ఇలా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నెట్ ఎక్స్పోర్ట్స్ అనేవి 0 ఎప్పుడైంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఉన్నప్పుడు. అంటే నెట్ ఎక్స్పోర్ట్స్ పాజిటివ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎం, నెట్ ఎక్స్పోర్ట్స్ నెగిటివ్ ఎక్స్ లెస్ దాన్ ఎం. చూడండి, ఇక్కడ మరొక విషయం కూడా చూడండి. అదేంటంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం మనం, ఇక్కడ నెట్ ఎక్స్పోర్ట్స్ 0 అయితే బీఓటీ బ్యాలెన్స్లో ఉంటుందా, సర్ప్లస్లో ఉంటుందా, లేకపోతే డెఫిషిట్లో ఉంటుందా? అంటే ఎలా ఉంటుంది బీఓటీ అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. ఇప్పుడే చెప్పాం కదా. నెట్ ఎక్స్పోర్ట్స్ పాజిటివ్లో ఉంటే బీఓటీ అనేది సర్ప్లస్లో ఉంటుంది, మిగులులో ఉంటుంది. నెట్ ఎక్స్పోర్ట్స్ నెగిటివ్లో ఉంటే అంటే బీఓటీ అనేది డెఫిషిట్లో ఉంటుంది. ఓకే, ఈ రకంగా మీరు బీఓటీని మీరు గమనించాలి. భారతదేశంలో బీఓటీని పరిశీలిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సందర్భాల్లో తప్ప మిగతా అంతా కూడా లోటులోనే ఉంది. అంటే భారత వస్తు వ్యాపారము. ఆ 2 సంవత్సరాలు ఏందో తెలుసా? 1972-73 ఈ ఆర్థిక సంవత్సరము. దాని తర్వాత 1976-1977 ఈ 2 సంవత్సరాలు తప్ప భారతదేశంలో మిగతా అన్ని సంవత్సరాల్లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వాల్యూ ఎప్పుడు కూడా డెఫిషిట్లోనే ఉంది. ఓకే, బీఓటీకి బీఓపీకి తేడా ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి మధ్య తేడా ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఒక నారో వర్డ్, ఒక నారో పదం, అంటే సంకుచితమైనటువంటి అర్థం ఇచ్చేది. బీఓపి అనేది ఒక బ్రాడ్ వర్డ్. ఎందుకంటామంటే ఈ బీఓపిలో ఎన్ని అకౌంట్స్ ఉంటాయి? కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ పని మూలధన అకౌంట్లు. ఈ క్యాపిటల్ అకౌంట్లో మళ్ళీ ఈ కరెంట్ అకౌంట్లో మళ్ళీ 3 అంశాలు ఉంటాయని చెప్పాను నేను. ఏంటవి? 1 వస్తువులు, 2 అంటే వస్తు వ్యాపారము, 2 సేవల వ్యాపారం, 3 ఏకపక్ష బదిలీలు. అంటే ఇప్పుడు వస్తువులు ఎగుమతులు దిగుమతులకు సంబంధించిందే ఈ బీఓటీ. అంటే బీఓపీలోని కరెంట్ అకౌంట్లోని ఒక భాగమైనటువంటి వస్తువులు ఎగుమతులు దిగుమతుల గురించి చెప్పేదే ఈ బీఓటీ. అంటే బీఓపీలో ఒక చిన్న నట్టే, ఒక చిన్న భాగమే ఈ బీఓటీ.
ఓకే, రైట్. ఇది వస్తు వ్యాపారం గురించి. ఇప్పటి వరకు మనము ఈ బీఓపిలో కరెంట్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ కరెంట్ అకౌంట్లో 3 అంశాలు ఉంటాయి కదా. ఒకటి వస్తు వ్యాపారము, సేవల వ్యాపారము, ఏ పక్ష బదిలీ. ఇప్పుడు వస్తు వ్యాపారం గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వస్తు వ్యాపారానికి సంబంధించిందే ఈ బీఓటి. ఓకే, మనము నెక్స్ట్ సేవల వ్యాపారం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము ఈ యొక్క ఈ బీఓపిలోని కరెంట్ అకౌంట్లోని సేవల వ్యాపారం గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.